ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాయకులపై మండిపడ్డారు మాజీ మంత్రి జోగురామన్న. ఇక సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద ఎందుకు అమ్ముకుంటున్నారంటూ ప్రశ్నించారు ఆయన. ఇక ఆదిలాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. కేంద్రంలోని మంత్రులు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అలాగే ఎంపీ గోండం నగేష్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ఆయన. ఒకప్పుడు సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి ఇప్పుడు తుక్కు కింద అమ్ముకోవడానికి కారణం ఏంటంటూ కూడా ఆయన నిలదీశారు. గతంలో రేణుకా సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామంటే అడ్డుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా తెరిపిస్తారంటున్నారని ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీపై పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ ఆరోపించారు మాజీ మంత్రి జోగురామన్న. ఎవరికి కలిసిండు? డిఫెన్స్ మినిస్టర్ కలిసిండు, రాజ్నాథ్ సింగ్ గారు కలిసిండు. మా ఆదిలాబాద్లో పెడితే సంతోషం, మేము దాన్ని సహకరిస్తూ ఉన్నాం. మరి అక్కడ మీ కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, అంటే కిషన్ రెడ్డి కంటే నువ్వు పెద్దోడు అన్నట్టు ఎమ్మెల్యే ఇక్కడ ఆదిలాబాద్ అంటే. మీ కిషన్ రెడ్డి గారు వెంట పోయినోడు మాట్లాడాడు, నువ్వేమో ఇక్కడ దాన్ని పట్టుకొని సీఎం ఆఫీస్ నుంచి కలిసింది అని చెప్పి ఇక్కడ పెద్ద పెద్ద గప్పాలు కొట్టి ఇంకా ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది ఫోకస్ కాదా? ఇక రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాం, 2.5 ఏళ్ళు ఏం చేసినావు? మరి శంకుస్థాపన మేమే చేసేవాళ్ళం. అప్పుడు 8 కోట్ల రూపాయలు అప్పుడు దేవరాజన్ గారు ఉన్నప్పుడు 8 కోట్లు డిపాజిట్ చేయించి ల్యాండ్ అక్విజిషన్కు డబ్బులు పెట్టిస్తే మీరు అడ్డం పడి, కేంద్రం ఉన్నటువంటి మీ ప్రభుత్వం అడ్డం పడి అది ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఇంకా ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్ క్లియరెన్స్ రాకుండా ఆపింది మీరు. ఇయ్యాలంటే ఇంకా 2.5 ఏళ్ళ తర్వాతనంటే ఇప్పుడు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అంటే నువ్వు మొదలు పెడితే అది నీ తాతదా, నీ తండ్రిదా? నువ్వు సీసీఐ విషయంలో మాత్రం స్పష్టంగా రేపు చెప్పకపోతే దీన్ని ఎలా మూతేసి రెవెన్యూ వాళ్ళకు లైన్ హ్యాండ్ ఓవర్ చేసి ప్రైవేటుకు టెండర్లు పిలిచి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామనేటటువంటి అది దాని రహస్యం ఏంది? దాని అర్థమేంది? ఎందుకు చెప్పింది మీ ప్రభుత్వం? ఎందుకు చేయలేకపోతున్నా అనేది మాకు రేపు జవాబు చెప్పాలా? చెప్పకపోతే ఎమ్మెల్యే, ఎంపీ ఖబర్దార్.